10th తర్వాత నాకు ఇంగ్లీష్ మీడియంలో సీట్ వచ్చింది. అప్పటి వరకు తెలుగు మీడియంలో చదువుకున్న నాకు ఒకటేసారి ఇంగ్లీష్ మీడియం అనేసరికి చాలా భయమేసింది. అండ్ ఒకసారి ఇంగ్లీష్ మీడియం అని తలుచుకుంటేనే హార్ట్ బీట్ ఎక్కువయ్యేదన్నట్టు. సో 10th అయిపోయిన తర్వాత ఒకరోజు నేను టీసీ తీసుకోవడానికి స్కూల్‌కెళ్ళాను. స్కూల్‌కెళ్ళినప్పుడు మా సార్‌తో మాట్లాడాను. వేణు సార్ అని ఉంటాడు. సో, సార్ నాకు బాగా భయమేస్తుంది. మరి తెలుగు మీడియం నుండి ఇంగ్లీష్ మీడియంకి పోతే, ఇంగ్లీష్ మీడియం అంటే చాలా భయమేస్తుంది సార్ అని చెప్పాను. అయితే సార్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకే చెప్తారన్నట్టు. మాది తెలుగు మీడియం. అయితే సార్ కొద్దిగా క్లోజ్ ఉంటాడన్నట్టు మనతోని. అయితే సార్ ఏమన్నాడంటే, "వెళ్లురా ఇంగ్లీష్ మీడియం అయినా ఏం కాదు" అని అన్నాడు. అయినా సార్ నాకు బాగా భయమేస్తుందంటే, అప్పుడు ఒక మాట చెప్పిండన్నట్టు. ఆ మాట చెప్పిన తర్వాత నాకు ఆ టైంలో ఎగ్జాక్ట్‌గా అర్థం కాలేదు దాని మీనింగ్. బట్ ఇప్పుడైతే నాకు ఆ కాలేజ్‌కెళ్ళిన తర్వాత అర్థమైందో, అప్పటి నుండి నా లైఫ్ అనేది డిఫరెంట్‌గా చేంజ్ అయిపోయిందన్నట్టు. ఆ వర్డ్స్ అనేటివి నాకు ఇప్పటికీ ఎప్పటికైనా గుర్తుకొస్తాయి. అండ్ అవి బాగా లైఫ్‌లో యూజ్ అవుతున్నాయి. అప్పుడు ఏమన్నాడంటే, "అవసరం అన్నీ నేర్పిస్తుందిరా వెళ్ళు" అని అన్నాడు. అంటే అవసరం ఏంది? ఏం నేర్పిస్తుందని అనుకున్నా నేను. చిన్నప్పుడు మనం 10థ్‌లో మనకేం అర్థం అవుతుంది అసలు. సరేలే ఏదో ఒకటని వెళ్ళాను. ఇంగ్లీష్ మీడియంలో వెళ్ళిన తర్వాత ఇక నాకు వేరే ఆప్షనే లేదన్నట్టు. నేర్చుకుంటే ఇంగ్లీషే నేర్చుకోవాలి. ఇంగ్లీష్ వర్డ్స్ కానీ, ఇంగ్లీష్‌లో సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ టర్మినాలజీ కూడా నేర్చుకోవాలి. సో, నాకు ఇంగ్లీష్ నేర్చుకునే అవసరం ఉండే అక్కడ. అండ్ అది ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుండే కొద్దిగా స్టడీస్‌లో బెటరే. సో, ఆ అవసరం వల్ల నేను నేర్చుకున్నాను. మా ఇంటర్‌లో నేర్చుకొని ఇంటర్‌లో మంచిగానే మార్క్స్ వచ్చినాయి. సో, అదన్నట్టు. అప్పుడు హిట్ అయిన ఆ వర్డ్స్ నాకు లైఫ్‌లో ఎప్పటికైనా యూజ్ అవుతున్నాయి. అది ఆ వర్డ్స్ చెప్పినందుకు నాకెంతో మంచిగా అనిపిస్తుంది. సో, ఇదే వర్డ్స్‌ని మీతో షేర్ చేద్దామని అనుకున్నాను. మేబీ మీకంత ఇంపాక్ట్ అనిపిస్తాయో అనిపియదో నాకు తెలవదు కానీ, ఈ ఇది చాలా లైఫ్ చేంజింగ్ వర్డ్స్ లాంటివి నాకైతే. థ్యాంక్ యూ.